హలో ఎవరీవన్, బీహార్ ఎన్నికల వేదికగా అమిత్ షా గారు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సీఎంని అనౌన్స్ చేస్తా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ నిజంగా ఇది చర్చకు దారి తీసిందనే చెప్పాలి. సీఎం ఎవరవుతారా అనేది దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అక్కడ సీఎం ఎవరవుతారంటారు? సాధారణంగా ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళే సీఎం అభ్యర్థి ఉంటారు. అవును, ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ తరఫు నుంచి సీఎంగా ఉన్నారు బీహార్లో, కాబట్టి ఆయనే సీఎంగా ఉంటారని చెప్పేసి జనరల్గా అనుకుంటారు ఎవరైనా సరే. కానీ ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఇవాళ అమిత్ షా గారు. ఆయన బీహార్ వెళ్ళారు. బీహార్ వెళ్ళి అక్కడ పొలిటికల్ సమీక్ష చేస్తూ బీహార్ సీఎం అని ఎవరు, నెక్స్ట్ సీఎం ఎవరు, మీ సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పి జర్నలిస్టులు అడిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము నిర్ణయిస్తామని చెప్పారు. దీంతో అక్కడ ఒక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి కలవరం, రాజకీయపరమైనటువంటి చర్చలు మొదలయ్యాయి, దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికల వైపు అందరూ చూస్తున్నారు బీహార్లో ఏమవుతుందని చెప్పి. అమిత్ షా గారు ఏం చెప్తున్నారు, తన సర్వేల ప్రకారం అక్కడ ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి పగడ్బందీగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. చెప్పినటువంటి క్రమంలో విలేకరుల సమావేశంలో మరి సీఎం అభ్యర్థి ఎవరు అని అడిగారు. సీఎం అభ్యర్థి ఎవరు అంటే నితీషే కదా జనరల్గా అయితే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము నిర్ణయిస్తామని చెప్పి అనగానే ఒక టర్న్, అక్కడ పొలిటికల్ టర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చా సార్ ఇది బీజేపీకి? ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుందని అంటే ఇప్పుడు నితీష్ కుమార్ మీద యాంటీగా ఉన్నారు అక్కడ ఉండేటువంటి ఓటర్స్, యాంటీగా ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు సీఎంగా ఉన్నారు, పార్టీలు అనేక మారారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఆర్జేడీని కలుపుకున్నారు ఒకసారి, మళ్ళీ బీజేపీతో కలిసారు, మళ్ళీ ఆర్జేడీ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ బీజేపీని కలుపుకుని ఇలా రకరకాలుగా మారారు ఆయన. దాంతో ఆయన మీద వెక్స్ అయిపోన్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ప్లస్ ఆయనకి వయసు పెరిగిపోయింది, వయసు పెద్దరికం వచ్చింది, 75+ వచ్చేసింది. దీంతో ఆయన్ని సీఎం అభ్యర్థిగా ఉంచుతారా అని అంటే ఇప్పుడు అనౌన్స్ చేయలేని పరిస్థితి. ఎలక్షన్ ముందు మేము అనౌన్స్ చేయము సీఎం అభ్యర్థిని అని చెప్పి కరాఖండిగా అమిత్ షా గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, నితీష్ కుమార్ గారు సీఎం అభ్యర్థి కాదు అనేది చెప్పారు, ఇండైరెక్ట్గానే చెప్పారు. మరి ఎవరు అని అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాం అని అన్నారు. దానికి కంటిన్యూషన్గా ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం జేడీయూ అలాగే బీజేపీ మద్దతుతోటి, బీజేపీ కూటమితోటి ప్రభుత్వం ఉంది అక్కడ. అయితే జేడీయూ కంటే కూడా బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ నితీష్ కుమార్ సీనియారిటీకి గౌరవించి నితీష్ కుమార్ని సీఎంగా కొనసాగించారు. కాబట్టి అది కూడా గుర్తు చేశారు. అది కూడా గుర్తు చేసి సీనియారిటీకి మేము గౌరవిస్తాము, అట్ ద సేమ్ టైం ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయిస్తామని చెప్పారు అమిత్ షా గారు. అంటే దాని అర్థం ఏంది, సీనియారిటీని గౌరవిస్తామని అంటే నితీష్ కుమార్ గారికి ఏదో పదవి ఇవ్వబోతున్నారు. అంటే సీఎం కాకుండా ఇంకో పదవి ఏదో ఇవ్వబోతున్నారు. ఏ పదవి అయి ఉండొచ్చు, ఆయన హోదాకి ఆయన సీనియారిటీకి తగినటువంటి పదవి ఏముంటుంది. సెంటర్లో క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వాలి. క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయనకు ఒక సీఎంకి క్యాబినెట్ మినిస్టర్, సీనియర్ లీడరు ప్లస్ సుదీర్ఘకాలం పాటు సీఎంగా చేసినటువంటి ఆయన్ని తీసుకెళ్లి క్యాబినెట్లో, సెంట్రల్ క్యాబినెట్లో వేసినంత మాత్రం గౌరవించినట్టు అవుతుందా? కాదు. దానికంటే కూడా భిన్నమైనటువంటి పదవి ఇవ్వాలి. ఏమిస్తారు? మొన్నటి వరకు ఉపరాష్ట్రపతి అన్నారు, అయిపోయింది. ఉపరాష్ట్రపతి ఆల్రెడీ అది మొన్ననే ఫిలప్ అయిపోయింది. ఇంకేమిస్తారనే దాని మీద చర్చ జరుగుతున్న సమయంలో నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఉప ప్రధానమంత్రిగా నితీష్ కుమార్ని నియమించే అవకాశం ఉంది బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఉప ప్రధాని పదవి ఇచ్చేసి గతంలో అద్వానీ గారికి ఏ విధంగా అయితే ఉప ప్రధాని ఉండేదో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు హోంశాఖ మంత్రిగా అద్వానీ గారు ఉన్నారు. ఈయనకు హోంశాఖ ఇవ్వనప్పటికీ కూడా ఉప ప్రధాని అనేది ఇచ్చి గౌరవించాలి. ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది బీహార్లో అని చెప్పి చెప్తున్నటువంటి అమిత్ షా గారు అక్కడ బీజేపీ నుంచి ఒక సీనియర్ లీడర్ని అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నిక చేసే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు నేషనల్ మీడియాలో వినిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుందని చెప్పి హోప్స్ ఉన్నాయి అమిత్ షా గారికి. ఎందుకు ఉన్నాయి హోప్స్? బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. ఏం పరిణామాలు అని అంటే ఎంఐఎం ప్రత్యేకమైనటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఆజాద్ పార్టీ అని ఒకటి, ఆజాద్ సమాజ్వాదీ పార్టీ అని, అలాగే ఇంకొక పార్టీ ఆశీష్ సమాజ్వాదీ పార్టీ అని ఇంకొక దాన్ని ఏర్పాటు. ఈ రెండింటితో కలిసి
కూటమి ఏర్పాటు చేస్తుంది. కూటమి ఏర్పాటు చేసుకుని 35 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. 25 స్థానాల్లోనేమో ఆజాద్ సమాజ్వాదీ పార్టీ, మిగతా ఆశిష్ సమాజ్ పార్టీలోనేమో ఇంకొక 4 స్థానాల్లో 5 స్థానాల్లో అది పోటీ చేస్తుంది. సో వెరసి దాదాపుగా ఒక 50 స్థానాలు 70 స్థానాలు 25 ప్లస్ మొత్తం 65 స్థానాల్లో 70 స్థానాలు అనుకోండి సుమారుగా. ఈ 70 స్థానాల్లో పోటీ చేస్తుంది ఎంఐఎం తన కూటమిని తోటి. అంటే ఇప్పుడు ఎన్ని కూటమిలు ఉన్నాయి అక్కడ? ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూటమి, అలాగే జనసురాజ్ పార్టీ, ఇన్ని ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. మళ్ళీ అధికారంలోకి తామే వస్తామని చెప్పి సర్వేలన్నీ ఒకసారి చేర్చుకున్న తర్వాత అమిత్ షా గారు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి కాదు అని చెప్పి పరోక్షంగా సంకేతాలు తీసుకెళ్ళిపోయారు బీహార్లో. దానికి కూడా ఒక వ్యూహం ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ సీఎం అయితే కనుక ఓట్లు వేసేటువంటి వాళ్ళు వెయ్యకపోవచ్చు. అందుకని ఆయన మీద వ్యతిరేకత ఉందని చెప్పి గమనించి సీఎం అభ్యర్థి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పి చెప్పారు. ఒకవేళ డైరెక్ట్గా సీఎం అభ్యర్థి నితీష్ కాదు అని చెప్పి చెప్తే అప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నితీష్ అభిమానులు ఉన్నారు, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నితీష్ అభిమానులు ఉన్నారు. కాబట్టి అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చే ఉంది. అందుకే మధ్య మార్గంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము సీఎం అభ్యర్థిని మేము ఎంచుకుంటాము, సీఎం ఎవరు అనేదాన్ని మేము ప్రకటిస్తామని చెప్పారు. సో దీంతో వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఉప ప్రధానమంత్రిగా ఢిల్లీ వెళ్ళబోతున్నాడు నితీష్ కుమార్ అని. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఆయన ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించాడు నితీష్ కుమార్ గారు. నితీష్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు. వీళ్ళిద్దరూ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి లీడర్లే. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, రాజకీయపరమైన సాన్నిహిత్యం ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు నితీష్ కుమార్ గారి భుజాల మీద నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపారు, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎన్నికల మీద ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా సూపర్ జీఎస్టీ సమావేశంలో, ఈ సూపర్ జీఎస్టీ సమావేశంలో ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. బీహార్లో ఎన్డీఏ గెలుస్తుంది, ఎన్డీఏ గెలవబోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. అంటే బీహార్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి. ఎందుకంటే నేషనల్ లీడర్లో, నేషనల్ లుక్లో ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు కొన్ని సోర్సులు ఉంటాయి. ఆయన కూడా కర్నూలులో అక్కడ ఎన్డీఏ రాబోతుందని చెప్పేసి అన్నారు. అంటే ఎన్డీఏ రాబోతుందని అంటే నితీష్ కుమార్ గారు జనరల్గా సీఎం అవుతారు అనుకుంటారు. కానీ దానికి ఒక పెద్ద ట్విస్ట్ అమిత్ షా గారు ఇవ్వడమే అది ఒక పెద్ద సంచలనం అయిపోయింది, ఒక చర్చనీయాంశమైంది రాజకీయాల్లో. మరి దీని పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటాయనంటే ఉప ప్రధానిగా నితీష్ వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫ్రెండ్, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫ్రెండ్ ఉప ప్రధానమంత్రి కాబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.